తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక బాధాకరమైనటువంటి సంఘటన. ప్రముఖ నటుడు జీవి నారాయణరావు గారు కన్నుమూశారు. ఇప్పటికి ఆయనకి 73 సంవత్సరాలు. ఆయన లేరు అనేటువంటి వార్తను సినీ ఇండస్ట్రీ అంతా కూడా నిజంగా తీసుకోలేకపోయినటువంటి ఘటన. ఎందుకంటే చాలా ప్రముఖ నటుడు, సీనియర్ నటుడు. ఆయన 1976లో ఆయన ఒక ఫస్ట్ ఫిలిం తీశారంటే అప్పుడే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన తీసినటువంటి కె. బాలచంద్రన్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి మొదటి ఫిలిమే నిజంగా 'అంతులేని కథ' అనేటువంటి మూవీ. అందులో ఆయన నటించినటువంటి పాత్రకి ఫస్ట్ ఫిలింకే, ఫస్ట్ యాక్టింగ్‌కి ఆయనకి నంది అవార్డు వచ్చిందంటే ఆయన నటన ఏ విధంగా ఉంది, ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నారనేది గుర్తొస్తుంది. సో నిజంగా ఆయన యొక్క నటను ఎవరు కూడా మర్చిపోలేరు. అలాంటిది నిజంగా 73 సంవత్సరాల నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ మొత్తంలో కూడా చాలా తక్కువగానే చూస్తారు. అంటే తక్కువ సమయంలోనే ఆయన కన్నుమూశారనేటువంటి వార్త నిజంగా బాధాకరం కలిగిస్తుంది. దాదాపుగా 100 చిత్రాలకు పైగా ఆయన నటించారు. ఆ 100 చిత్రాల్లో చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు ఇలా చాలామంది పెద్ద పెద్ద నటీలతోటి ఆయన యాక్ట్ చేశారు. సో ఆయన తీసిన ప్రతి ఒక్క మూవీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నటువంటి జీవి నారాయణరావు గారు ఈరోజు మన మధ్య లేరు అనేటువంటి వార్తని కరట కళ్యాణి గారు ఆవిడ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సో ఈరోజు ఆయన యొక్క అంత్యక్రియలు కూడా జరగబోతూ ఉన్నాయి. చాలామంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. సో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, నారాయణరావు గారు అలాగే చిరంజీవి గారు. ఈయన అంటే యాక్టింగ్ నేర్చుకున్నది మద్రాసులోని ఒక ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక కథలు యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటారు కదా, అక్కడ నేర్చుకుంటున్నప్పుడు రూమ్మేట్ ఎవరు చిరంజీవి గారు, ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్స్ అనమాట. అంటే చాలా బాలకృష్ణ గారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి జీవి నారాయణరావు గారు. ఈ సందర్భంగా ఆయన మూవీస్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. రజనీకాంత్, చిరంజీవి గారితోటి నిజంగా ఆయన చాలా మంచి స్నేహితుడు అనమాట. ఈయన మద్రాసులో ఉన్నప్పుడు, ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు రూమ్మేట్గా చిరంజీవి సార్ ఉన్నారట. ఆయనతో పాటుగా ఆయన రూమ్మేట్గా ఉండి సో ఈ మూవీస్కి సంబంధించినటువంటి యాక్టింగ్ని నేర్చుకున్నారు. అలాగే రజనీకాంత్ సార్, చిరంజీవి సార్ ఆయనకి మంచి మిత్రులు, అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. అయితే ఆయన 'అంతులేని కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ', 'చిలకమ్మ చెప్పింది', 'గ్యాంగ్ లీడర్', అసలు 'గ్యాంగ్ లీడర్' మూవీ అయితే మనము మర్చిపోము, 'హిట్లర్' వంటి సినిమాల్లో నటించారు ఆయన. ఇంకొకటి 'దేవకంతుడు', 'ఇంటికో రుద్రమ్మ', అలాగే 'యువకుడి మొగుడు', 'పెళ్ళి నీకు' అండ్ 'శుభం' మూవీ, ఇలాంటి చాలా మూవీస్లో నారాయణరావు గారు నటించారు. ఆయన యొక్క జన్మస్థలం చూసుకుంటే కృష్ణా జిల్లాలోని కురుమందలి గ్రామంలో జన్మించినటువంటి నారాయణరావు గారు బాల్యం అలాగే స్టడీ మొత్తము కూడా గుంతకల్లలో సాగిందనమాట. అయితే ఆయన అక్కడి నుంచి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి యాక్టింగ్ పైన ఉన్నటువంటి మక్కువతో ఆయన యాక్ట్ చేసినటువంటి కె. బాలచంద్రన్ గారితో 1976లోనే యాక్ట్ చేసిన మూవీకి మనం చెప్పుకున్నాం ఇందాకే, నంది అవార్డు వచ్చింది. అంటే ఎన్నో ప్రముఖ చిత్రాల్లో ఆయన నటించి ఎంతోమంది అభిమానులను సో అలా ఆదరణను పొందినటువంటి కెవి నారాయణరావు గారి యొక్క మరణ వార్త ఈరోజు ఎంతో మందిని కూడా కంటతడి పెట్టిస్తుంది. సో మనకి 90స్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే కనుక సార్ యొక్క మూవీస్ గురించి, ఆయన యాక్టింగ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. మన తాతలు కావచ్చు, అలాగే మన డాడీస్, అంటే ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా సుపరిచితమైనటువంటి ముఖం ఇది. బేసికలీ మనకు కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ యొక్క మూవీస్లో, ఇప్పుడున్న కొన్ని మూవీస్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. అంత మంచి నటుడు ఈరోజు మన కళ్ళ ముందు లేరు అనేటువంటి వార్తను అభిమానులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటీమణులు కూడా తీసుకోలేకపోతున్నారు. సో ఆయన యొక్క అంత్యక్రియలు సో జరగబోతూ ఉన్నాయి. ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్లో రానుంది. ఆయనను మాత్రం ఫిలిం ఛాంబర్కి తీసుకొస్తారు అనేటువంటి వార్త వినిపిస్తూ ఉంది. ఒకవేళ అక్కడ తీసుకొస్తే మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫిలిం ఛాంబర్కి వాళ్ళ యొక్క పార్థవ దేహాన్ని తీసుకొని వెళ్తారు. సో ఆ తర్వాత ఆయనను అందరూ అక్కడ చూసిన తర్వాత, అక్కడ
కడసారి చూపు చూసుకున్న తర్వాత మరలా వాళ్ళ స్వగృహానికి తీసుకొని వెళ్తారు. మరి ఈయన విషయంలో ఏం జరగబోతుంది అనేది కూడా సో సార్ యొక్క పార్థివ దేహాన్ని మరి ఫిలిం ఛాంబర్‌కి తీసుకెళ్తున్నారా లేదా అనేది ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆయన మనసుకి, ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కూడా ఆశిద్దాం.